తుక్కుగూడకి వెస్ట్ హైదరాబాద్కు ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఒక యావరేజ్ ఇన్వెస్టర్ వెస్ట్ హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయడం బెటరా లేదా తుక్కుగూడలో ఇన్వెస్ట్ చేయడం బెటరా? మేజర్ అండ్ మైనర్ డిఫరెన్స్ ఏమేమి ఉన్నాయి? రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ యాంగిల్స్లో టూ లొకాలిటీస్ ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్ ఏంటి? లాస్ట్ 5 yearsలో కోకాపేట్ లొకేషన్కి యావరేజ్గా 72.3% అప్రిషియేషన్ ఉంది అండ్ తుక్కుగూడలో యావరేజ్గా 108% ఉంది, విచ్ ఇస్ 36% మోర్. వై? ఈ క్వశ్చన్స్ అన్నిటినీ ఈ వీడియోలో షార్ట్గా చెప్పడం జరిగింది. క్లారిటీ కోసం వీడియో కంప్లీట్గా ఎండ్ వరకు చూడండి. దిస్ ఇస్ కార్తిక్, వెల్కమ్ టు ల్యాండ్లాజిక్. ఫస్ట్లీ వెస్ట్ హైదరాబాద్ అండ్ తుక్కుగూడ గురించి అన్ని పారామీటర్స్ కంపేర్ చేసి వీడియో ఎండ్లో బోత్ ద లొకేషన్స్ డిఫరెన్షియేట్ చేసి చూద్దాం. ఫస్ట్, వెస్ట్ హైదరాబాద్లో పాపులేషన్ డెన్సిటీతో ఫిల్ అయిన లొకేషన్స్ కాకుండా యాక్టివ్ ప్రొడక్షన్ రియల్ ఎస్టేట్ ఇన్వెంటరీ ఫర్ సేల్ ఉన్న లొకేషన్స్ అండ్ అక్కడున్న యావరేజ్ ప్రైజెస్ చూద్దాం. అండ్ వెస్ట్ హైదరాబాద్ అంటే కంప్లీట్ వెస్ట్ హైదరాబాద్ కాకుండా ఓన్లీ సిటీ ఎంప్లాయ్మెంట్ హబ్ అండ్ ఫైనాన్షియల్ కారిడోర్స్లో ఉన్న సరౌండింగ్ ఏరియాస్ని ఎక్స్ప్లోర్ చేసి కంపేర్ చేయడం జరిగింది. ఫస్ట్లీ వి విల్ గో విత్ ద ప్రైజింగ్. స్క్రీన్ పైన వెస్ట్ హైదరాబాద్లో ఉన్న లొకేషన్స్ యావరేజ్ ప్రైస్ పర్ ఎస్ఎఫ్టీ చూద్దాం. మీరు చూస్తే వెస్ట్ హైదరాబాద్లో అపార్ట్మెంట్స్ ఆన్ అన్ యావరేజ్ ₹8,000 to 10,000 per square feet ఉన్నాయి అండ్ విలాస్లో యావరేజ్గా 10,000 per square feet ఉంది. కమింగ్ టు తుక్కుగూడ ప్రైజెస్. ఇక్కడ ప్రైస్ కంపారిజన్ చేస్తే తుక్కుగూడ ప్రైజెస్ 30 to 40% తక్కువగా ఉన్నాయి. మీకు ప్రైజింగ్ పరంగా కన్ఫ్యూజన్గా ఉంటే యూ కెన్ కాంటాక్ట్ ద నంబర్ ఇన్ ద డిస్క్రిప్షన్. నెక్స్ట్, కమింగ్ టు ద ఎంప్లాయ్మెంట్. సిటీస్ 70 to 80% ఆఫ్ ద ఎంప్లాయ్మెంట్ వెస్ట్ సైడ్ ఉంది అండ్ సర్టెన్ పార్ట్ ఆఫ్ ద ఎంప్లాయ్మెంట్ మాత్రమే తుక్కుగూడలో ఉంది. ప్లానింగ్ అండ్ ఇన్ఫ్రా వింగ్లో చూస్తే వెస్ట్ హైదరాబాద్లో రాబోతున్న పాపులేషన్ డెన్సిటీ అండ్ ప్రాజెక్ట్స్ పరంగా చూస్తే అపార్ట్ ఫ్రమ్ నియోపోలిస్ అండ్ కోకాపేట్, వెస్ట్ హైదరాబాద్లో ఉన్న లొకేషన్స్ ఆర్ సమ్వాట్ అన్ప్లాన్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రోడ్స్, డ్రైనేజ్, పార్కింగ్, ట్రాఫిక్ డెన్సిటీ ఎక్సెట్రా. ఇన్ఫ్రా పర్స్పెక్టివ్లో చూస్తే వెస్ట్ హైదరాబాద్ యాజ్ ద వన్ అండ్ ఓన్లీ ప్రాపర్ ఇన్ఫ్రా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఓఆర్ఆర్. నెక్స్ట్, తుక్కుగూడలో చూస్తే సీ దిస్ మాస్టర్ ప్లాన్. తుక్కుగూడలో రెసిడెన్షియల్ జోన్స్, వర్క్ సెంటర్స్, మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్ అంతా కలెక్టివ్గా ఉన్నాయి అండ్ మ్యాక్సిమం హైవేకి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ప్రపోజ్డ్ 100 feet రోడ్స్ ఉన్నాయి అండ్ ఓఆర్ఆర్ లోపల ఇట్స్ అ హ్యూజ్ రోడ్ అంటిల్ ఎయిర్పోర్ట్ అప్రోచ్ రోడ్. వెస్ట్ హైదరాబాద్లో కాకుండా తుక్కుగూడ ఫిల్ అవ్వకముందే ఈ ఫ్యూచరిస్టిక్ ప్లాన్స్ ఉండడం వలన ఫ్యూచర్లో ఫేస్ అయ్యే ఛాలెంజెస్కి రిస్క్ తక్కువగా ఉండొచ్చు. ఇక్కడ మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే వెస్ట్ హైదరాబాద్ ప్లాన్ అవ్వకముందు డ్రాస్టిక్గా ఫిల్ అయింది, తుక్కుగూడ ఫిల్ అవ్వకముందు ప్లాన్డ్గా ఉంది. హోప్ యూ అండర్స్టాండ్. ఇన్ఫ్రా పర్స్పెక్టివ్లో చూస్తే తుక్కుగూడ విల్ బి రేటెడ్ యాజ్ 5-star లొకేషన్. పర్ఫెక్ట్లీ తుక్కుగూడ రోడ్వేస్, ఎయిర్వేస్, ప్రపోజ్డ్ రైల్వేస్కి స్ట్రాటజిక్గా సెంటర్లో లొకేట్ అయింది. Roadways in the form of NH 765 Srisailam Highway and ORR to connect any part of the city. Airways in the form of Rajiv Gandhi International Airport. Proposed railways in the form of metro from airport to 4th city. ఇప్పుడు కలెక్టివ్గా డిఫరెన్షియేట్ చేసి చూద్దాం. ప్రైజింగ్ పరంగా చూస్తే వెస్ట్ హైదరాబాద్ కంటే తుక్కుగూడలో 30 to 40% ప్రైజెస్ తక్కువగా ఉన్నాయి. ప్రైస్ తక్కువగా ఉండాలి అండ్ ఎనీ పార్ట్ ఆఫ్ ద సిటీకి రీచ్ అవ్వడానికి 30 to 40 minutes ట్రావెల్ చేయడానికి ప్రాబ్లం లేదు అనుకుంటే తుక్కుగూడలో ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ హైదరాబాద్ 4 sides మార్కెట్ చూస్తే వెస్ట్ హైదరాబాద్ ఈజ్ ఎ గ్రోన్ మార్కెట్, తుక్కుగూడ ఈజ్ ఎ గ్రోయింగ్ మార్కెట్. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ 5 yearsలో కోకాపేట్ లొకేషన్స్కి యావరేజ్గా 72.3% అప్రిషియేషన్ ఉంది అండ్ తుక్కుగూడలో యావరేజ్గా 108% ఉంది, విచ్ ఈస్ 36% మోర్. రీసేల్ ఛాలెంజెస్ వెస్ట్ హైదరాబాద్ కంటే తుక్కుగూడకి తక్కువగా ఉంటాయని చెప్పొచ్చు. డ్యూ టు సిమిలారిటీగా ఉన్న ఇన్వెంటరీ ఈజ్ మోర్ ఇన్ వెస్ట్ హైదరాబాద్ దాన్ తుక్కుగూడ. వెస్ట్ హైదరాబాద్ ఎంప్లాయ్మెంట్ చూస్తే టోటల్ 70 to 80% ఆఫ్ ద ఎంప్లాయ్మెంట్ ఇక్కడ ఉంది అండ్ దట్ టు కోర్ ఎంప్లాయ్మెంట్ వాజ్ ఇన్ ఐటీ అండ్ ఐటీఎస్ ఇండస్ట్రీ. తుక్కుగూడకి ప్రజెంట్గా అంత ఎంప్లాయ్మెంట్ లేకపోయినా కొన్ని పాజిటివ్ న్యూస్ ఉన్నాయి. ప్రజెంట్ అయితే ఓన్లీ ఫ్యాబ్ సిటీ అండ్ హార్డ్వేర్ పార్క్లో మాత్రమే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉంది. ఫ్యూచర్లో తుక్కుగూడ దగ్గరలో ప్రపోజ్ అయిన వరల్డ్ ట్రేడ్ సెంటర్ నుంచి అండ్ రీసెంట్గా గవర్నమెంట్ 922 acres ఫ్యాబ్ సిటీ అన్యూజ్డ్ ల్యాండ్స్ని ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎనర్జీ క్లస్టర్స్ కంపెనీస్కి యూజ్ చేద్దామనే టాక్స్ ఉన్నాయి. దీన్ని బట్టి తుక్కుగూడలో ప్లాంట్ ఎంప్లాయ్మెంట్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. తుక్కుగూడలో ఇవన్నీ ఫుల్ఫిల్ అయితే వెస్ట్ హైదరాబాద్ లాగా ఓన్లీ ఐటీ రిలేటెడ్ ఎంప్లాయ్మెంట్ కాకుండా వేరియస్ కైండ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఫిల్ అయ్యే ఛాన్స్ ఉంది, దట్ ఈస్ ఐటీ, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ అదర్ క్లస్టర్స్ ఎక్సెట్రా. ఫైనల్లీ వెస్ట్ హైదరాబాద్లో ఎంప్లాయ్మెంట్ లైవ్గా ఉంది, తుక్కుగూడలో ఫిల్ అయ్యే ఛాన్స్ అండ్ స్కోప్ హ్యూజ్గా ఉంది. లాస్ట్లీ ఇన్ఫ్రా. వెస్ట్ హైదరాబాద్కి ఇంపాక్ట్ఫుల్గా ఉన్న ఇన్ఫ్రా ఔటర్ రింగ్ రోడ్ ఒక్కటే, ఈవెన్ దో నార్సింగి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ సర్కిల్ దగ్గర హెవీ ట్రాఫిక్ డెన్సిటీ ఉంటుంది. బట్ తుక్కుగూడలో ముందు చెప్పినట్టు ఎయిర్వేస్, రోడ్వేస్ అండ్ ప్రపోజ్డ్ రైల్వేస్ అన్ని తుక్కుగూడకి ప్రాక్సిమిటీలో ఉన్నాయి.
రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు ఫ్యూచరిస్టిక్ అండ్ విజనరీగా ఆలోచించి ఇన్వెస్ట్ చేయడం బెటర్. ఫైనలీ వెస్ట్ హైదరాబాద్ ఎండ్ యూజర్ మార్కెట్ అవుతుంది. తుక్కు కూడా నెక్స్ట్ 5 to 7 years ఇన్వెస్టర్స్ మార్కెట్ హూ కెన్ అఫోర్డ్ 50 lakhs to 1 crore టికెట్ వాల్యూ యాజ్ ఆఫ్ నౌ. మీకు ఈ 2 లొకేషన్స్ గురించి ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కాంటాక్ట్ via వాట్సాప్ ఫర్ ఎనీ క్వైరీస్. ప్లీజ్ కామెంట్ యువర్ ఒపీనియన్ ఇన్ ద కామెంట్ బాక్స్ అబౌట్ దిస్ వీడియో. అండ్ ఓన్లీ తుక్కుగూడ గురించి డీటెయిల్గా వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది, యూ కెన్ వాచ్ ఇట్. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ ల్యాండ్ లాజిక్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.